జ్ఞానవంతుడైన నరుడు. గమనించాలి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని ఆదికాండము 2వ అధ్యాయము 19వ వచనాన్ని గమనించినట్లయితే మనకి ఈ విషయం అర్థమవుతుంది. దేవుడు మానవుణ్ణి జ్ఞానవంతునిగా సృష్టించారు. అజ్ఞానం గల వ్యక్తిగా మానవుణ్ణి సృష్టించలేదు. అంతే కదండి, దేవుడు మానవుణ్ణి జ్ఞానవంతునిగా సృష్టించాడండి. ఎలా చెప్పగలుగుతున్నావు ఈ మాట అని అడుగుతారేమో. సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులకు పేర్లు పెట్టింది దేవుడు కాదండి, మానవుడే. మానవుడు పేర్లు పెట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. జీవరాశులను చూసి పరిశీలించి పేర్లు పెట్టడం చిన్న విషయం కాదండి, ఎంతో జ్ఞానం కావాలి. అంత జ్ఞానవంతునిగా మానవుణ్ణి దేవుడు చేశారు. మానవుణ్ణి ఆ విధంగా సృష్టించింది దేవుడేనండి. అజ్ఞానిగా మానవుణ్ణి దేవుడు సృష్టించలేదు, ఎంతో గొప్ప జ్ఞానవంతునిగా మానవుణ్ణి దేవుడు సృష్టించాడు. మనలో చాలామంది అంటుంటాం కదా, నాకేమీ జ్ఞానం లేదు, నన్ను ఎవరు పట్టించుకోరు, దేవుడు నన్ను ఈ విధంగా సృష్టించాడు, నేను ఎందుకు పనికిరాను అన్నట్టుగా మాట్లాడుతుంటారు. మనం ఎప్పుడైతే ఆలోచన చేస్తామో దేవుడు నన్ను ఎందుకు పుట్టించారు, నా జీవితం విషయమై దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటి, నా జీవితంలో దేవుడు ఏర్పాటు చేసిన బలం ఏంటి, నా జీవితంలో దేవుడు ఏర్పాటు చేసిన ఆలోచన ఏంటి, వీటన్నిటి గురించి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు మనకిచ్చిన బలం మనకు అర్థమవుతుంది, దేవుడు మనకిచ్చిన జ్ఞానం మనకు అర్థమవుతుంది. మనం మన జీవితంలో ముందుకు సాగగలం. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు ఎవ్వరిని అజ్ఞానులుగా పుట్టించారు. మానవులే తమ ప్రవర్తన చేత అజ్ఞానులు అవుతారు. జ్ఞానవంతులుగానే దేవుడు పుట్టిస్తారండి. మరి మనలో ఎంతమంది సత్యాన్ని గుర్తించాము?